కవిత చెప్పిన మాట విందాం ఒకసారి. కేసీఆర్ని భయపెట్టే బ్లడ్, ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకే అక్రమ కేసులు, ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా. ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా బయటకు వస్తాం. రాష్ట్రంలో తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇదిగో మొన్న చెప్పుకొచ్చిండు, ఆ పార్టీలో ఆహార్నిశలు కష్టపడి అనేక చర్చా కార్యక్రమాల్లో టీవీ డిబేట్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రజల ఆ రోజు ఆ పార్టీకి సంబంధించి విధేయతగా ఉన్నటువంటి వ్యక్తి తాడూరు శ్రీనివాస మనతో మాట్లాడుతూ తెలుగులో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఒక మాట చెప్పుకొచ్చిండు. జగిత్యాల వేదికగా మళ్ళా బీసీల పైన అణచివేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. జగిత్యాల్లో బీసీలు మళ్ళీ ఎరగకుండా ఇప్పటికే కల్వకుంట్ల సంజయ్, జీవన్ రెడ్డి అందరూ కూడా వెలమారెడ్డిలే అక్కడ అధికారం చేపడుతున్నారు. మళ్ళోసారి అక్కడికి పోయి అధికారం చేజిక్కించుకునే కవిత ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి కవితకు లైన్ క్లియర్ అయిపోయింది. సో అక్కడ పాగా వేసేందుకు జగిత్యాల వేదికగా కార్యక్రమాలు చేపడుతుంది కవిత అని చాలా క్లియర్గా చెప్పుకొచ్చిండు. ఎస్, ఇప్పుడు చూస్తే నిజమని అనిపిస్తోంది. జగిత్యాల వేదికగా నేను అట్టహాసంగా అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున బ్యాండ్ మేళాతోని స్వాగతంగా స్వాగతించారు. అక్కడికి పోయి మళ్ళీ ఏం చేస్తుంది, బీసీ కండువా అని చెప్పి నీల రంగు కండువా వేసుకుంటుంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోండి, మిమ్మల్ని బీసీలు నమ్ముతారు. ఏం తీసుకుంటారంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇకపైన ఎప్పుడు ఎన్నికలు జరిగినా, మీ పార్టీ గెలిచినా ఓడినా, ఏం జరిగినా ఏమైనా కూడా ఈ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 119 మంది నియోజకవర్గాల్లో మేము 70 మందికి లేదా పోనీ ఒక 50 నుంచి 60 స్థానాలు బీసీలకే కేటాయిస్తామని చెప్పి మీ నాయనతో సంతకం పెట్టించుకోనరా. మీ నాయన పోటీ చేస్తే కామారెడ్డిలో ఎక్స్ఎమ్మెల్యే ఆయన బీసీ, ఆయనను ఉత్తగా బలి పశువుని చేసిర్రు. కామారెడ్డిలో మీ నాయన పోటీ కోసం మీకున్నటువంటి ఆర్భాటం, మీకున్నటువంటి ఆ అత్యుత్సాహం వల్ల, లేకుంటే మీకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఎగ్జైట్మెంట్తోని ఒక బీసీని బలి చేసిర్రు. మీరు కామారెడ్డిలో బీసీని బలి చేయలేదా మీరు? మీ నాయన కామారెడ్డిలో పోటీ చేయకపోతే ఒరిగిందేమో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమున్నది? అక్కడికి పోయి ఒక బీసీని బలి చేసిర్రు. అనేక సందర్భాలు ఇట్లా జరిగినాయి కదా. రేఖా నాయక్ అని చెప్పి కానాపూర్లో ఆమెను బలి చేసి మీ అన్న మిత్రుడు జాన్సన్ నాయక్, కేటీఆర్ గారి మిత్రుడు జాన్సన్ నాయక్ టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఒక మహిళ ఆ రోజు గుర్తురా లేదా, మహిళల పైన అత్యాచారాలు, మహిళల పైన ఇబ్బంది గురి చేయడాలు. అంతెందుకు రామాయంపేట దగ్గర ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ వాళ్ళు చేసేటువంటి బిజినెస్లో వాటా కావాలని చెప్పి ఒక తల్లి కొడుకుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఏం చేయాలో తోచక రామాయంపేట దగ్గర ఒక హోటల్లో కిరసనాయిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని అగ్నికి ఆహుతి అయిపోయారు వాళ్ళు. ఈరోజు మీకు బీసీలు సంక్షేమం ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా మీకు? మళ్ళీ పోయి బీసీల డ్రామాలు చేస్తున్నారా? సో నేను అడిగేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే బీసీల పట్ల ఆ గౌరవం, ఆ మర్యాద కనుక ఉంటే కవిత గారిని ఒక డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా తొలి వెలుగు మీరు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మీరు డెఫినెట్గా మీరు చూస్తూ కొంత అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మా దాకా సమాచారం వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, మాకున్న సోర్సులు మాకు ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే కవిత గారికి మీరు చూస్తున్నారు కాబట్టి ఒక డిమాండ్ చేస్తున్నాను నేను మీకు. 119 నియోజకవర్గాల్లో మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి 119 నియోజకవర్గాల్లో 50 బీసీలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పండి మీరు. మేము ఇంకా 50% అడగట్లే, తక్కువనే. ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోంగా ఒక 50 ఇస్తామని చెప్పి మీరు చెప్పండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోంగా 50 మందికే మేము బీసీలకు టికెట్ ఇస్తాము, 50 మందికి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటాము, వాళ్ళకి సహకరిస్తాం మేము అని చెప్పి చెప్పండి. అక్కడికి పోయి మళ్ళీ అక్కడ ఎవరు కొత్త వాళ్ళు బీసీలు ఎవరు లేరా? కొత్త వాళ్ళు ఎవరిని తీసుకొచ్చే అవకాశం లేదా? ఎంతోమంది నాయకులు ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో. మీరు ఎంతోమంది పెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ అనుకుంటారు కదా. మరొక నాయకుని తయారు చేయాల్సింది పోయకుండా మీరే పోయి మళ్ళీ అక్కడ పాగా వేస్తాం, మళ్ళీ జగిత్యాల మేమే పోటీ చేసినట్టుగా ఏర్పాటు చేసుకుంటాం, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తామన్నట్టుగా మీ ప్రవర్తన కనబడుతున్నది. ఇంకేమంటున్నారు ఆవిడ? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పిడికిలి ఎత్తి ఎదురించా, తాను నిప్పులాంటి బిడ్డనని దేనికి భయపడనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే తనపైన కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. నాకు తెలిసి బహుశా ఇప్పుడు లైవ్ ఎంతమంది వస్తున్నారు? సో చూసేటువంటి వ్యూవర్స్ ఒక్కసారి దయచేసి, ఇక్కడ కవిత తప్పుకు చేయకపోయినా కూడా తనని తీహార్ జైల్లో 6 నెలల పాటుగా ఉంచిర్రా.
మీరేమనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్ అనే ఒక కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఎందుకంటే తప్పు చేయకపోయినా ఇబ్బంది పెట్టే కుట్రలు చేసినట్టుగా ఆమె బాగా చెప్తోంది. పదే పదే ఇదే మాట చెప్పుకొస్తోంది. తప్పు చేయకపోయినా కుట్రలు చేసి లోపలేసారని చెప్తున్నారు. సో ఒకసారి మీరేమనుకుంటున్నారు? నిజంగానే కవిత ఏం తప్పు చేయకపోయినా బీజేపీయో కాంగ్రెస్ కుట్రల పని తన జైలు వేసినాయా? ఇప్పుడు ఫార్ములా ఈరే సంబంధించి ఏం తప్పు జరగకుండానే కేటీఆర్ పైన కేసులు నమోదవుతున్నాయా? మీరేం చెప్తారో ఒకసారి మీరు అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్కు వచ్చిన కవితకు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో డిచ్పల్ నుంచి నిజామాబాద్కు చేరుకున్న కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదిక పైన నుంచి మాట్లాడుతూ కేసీఆర్ బిడ్డలమైన తాము ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసీఆర్ని భయపడే బ్లడ్ కాదని భయపెట్టే బ్లడ్ అని కవిత అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కణికలా బయటకు వస్తామని చెప్పారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతోందని, రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కవిత సూచించారు. నియంతృత్వ పాలన గురించి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. రాబోయేది గులాబీ జెండా శకమేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా సత్తా చూపుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదని, గురుకులాలను నడపడానికి కూడా ప్రభుత్వానికి చేత కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 57 మంది పిల్లలను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని కవిత విమర్శించారు. తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని, మనకు తెలంగాణ తల్లే కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, బీఆర్ఎస్ నాయకురాలు కడారి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. సో ఇది మొత్తం మీద కవితకు సంబంధించిన అంశం. సో దయచేసి ఇకనన్నా కొంత మేల్కొనండి. మళ్ళీ తీసుకుపోయి అక్కడ మనం రాజకీయంగా మనం కాడెమోసేటువంటి ఆ ఎద్దులమే కావద్దు, కాడ పైన ఆ ఎడ్ల బండి పైన కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా కావాలనుకుంటే ఇటువంటి రాజకీయ నాయకులను వాళ్ళ స్వార్థం కోసం మనల్ని వాడుకునేటువంటి వ్యక్తులని దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసి ముందుకు పోవాలి. నేను ఎందుకంటున్నా అంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు? బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కనుక కేటాయించకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని అంటున్నారు. మొన్న చాలామంది మాట్లాడుకొచ్చి ఈ విషయం పైన అగ్నిగుండం చేస్తామనంటే, గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా తెలంగాణ మొత్తం అగ్నిగుండంలాగా మారి అగ్నిగోళంగా మారుతున్న సందర్భంలో కవితకు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, ఎర్రబెల్ దయాకర్ రావు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, మల్లారెడ్డి కానివ్వండి, వీళ్ళందరికీ ఎవరికైనా చిన్నగా చీమ గుట్టినటువంటి ఘాటంత అయిందా? ఏమన్నా ఎక్కడన్నా చీమ గుట్టినంత ఘాటన్న, చిన్న ఆ దద్దురన్న వచ్చిందా? రాలే. ఎందుకు? వాళ్ళు ఎక్కడ కూడా అగ్నిగుండంలా చేస్తారు తప్ప, కానీ అగ్నిగుండంలో మనల్ని దోషేసి మనం అగ్నికి ఆహుతి అయిపోయి చూస్తుంటే వీళ్ళు దాని మీద రాజకీయంగా మెడలు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అరే జరుగుతోంది, బీసీల దగ్గర మళ్ళీ అరే జరుగుతోంది. కొంతమంది బయటకు వచ్చి కవితక్క బీసీల గురించి మాట్లాడితే మీకు అక్కసు ఎందుకు అంటున్నారు. అక్కసు ఏం లేదు ఇడా. ఆ అక్క ఇన్ని రోజులు ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, కీలకంగా పనిచేసిన వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రి తనయురాలుగా ఇన్ని హోదాలున్న వ్యక్తి కనీసం గతంలో ఏం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిపక్షంలోకి వచ్చినాక మళ్ళీ చేస్తామంటే ఎవరు నమ్ముతారు? చూస్తూలేనా? మీకంటే మూటలు అందినే కావచ్చు, మీ మూటల ప్రకారంగా మీరు బీసీలు అయి ఉండి కూడా మన యొక్క అస్తిత్వాన్ని, నమ్మకాన్ని మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు. అందరూ అట్లా చేయాలంటే కుదరదు కదా. సో అన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలు, అన్నీ కూడా దేనికి ఉపయోగపడే ఉద్యమాలు అయితే కాదు.